వెల్కమ్ టు రియస్ కిచెన్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు స్పెషల్ చిక్కుడుకాయ చికెన్ కర్రీ. వావ్, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా పావు కిలో చిక్కుడుకాయల్ని పసుపు ఉప్పు వేసి ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే చెక్క, లవంగ, షాజీరా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొత్తిమీరను వేసుకుని 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత టమాటా ముక్కలు మగ్గిపోయినాయండి. ఇలా టమాటా ముక్కలను ఉడికించుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలండి. చికెన్ని కడిగే ముందు పసుపు, ఉప్పు వేసుకుని కడుక్కుంటే నీసు వాసన అనేది ఉండదు. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకుని వీటిని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత చికెన్లోని వాటర్ అంతా ఇంకిపోతుందండి. ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుడుకాయలను వేసుకుని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చిక్కుడుకాయలు మీరు కావాలనుకుంటే పచ్చిగా కూడా వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా ఉడికించుకుని వేసుకున్నాను. చూడండి, ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మన కర్రీలో 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు. నేను ఇందాక కొద్దిగా వేసుకున్నానండి, అందుకే ఇప్పుడు తక్కువ వేసుకున్నాను. వీటిని ఇలా బాగా మిక్స్ చేసుకొని సరిపడా వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మన కర్రీ ఇలా మగ్గిందండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల మసాలాను వేసాను. మసాలా కొద్దిగా కూరకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మరొకసారి మగ్గించుకోవాలి. ఇప్పుడు దించే ముందు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, సింపుల్ చిక్కుడుకాయ చికెన్ కర్రీని ఇలా చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్